పట్టణంలోని 34వ వార్డుల్లో పలు అభివృద్ధి పనులను బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి, కౌన్సిలర్ నవ్వోతు రవీందర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ విజయలక్ష్మి మాట్లాడుతూ పట్టణం అభివృద్ధిలో భాగంగా 34వ వార్డులో డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణం చేసే పనులను ప్రారంభించడం జరిగిందని, పట్టణంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని, పట్టణాన్ని సుందరీకరణంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బందితో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 34వ వార్డులో జనరల్ ఫండ్ నుండి 4,60,000 4,00,000 రూపాయలతో రెండు డ్రైనేజీల వర్కులకు భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఒకటి పూజా లడ్డు కాజా హోటల్ నుండి పూజా స్టోర్ వరకు గల డ్రైను, రెండు కోటగిరి మురళి ఇంటి నుండి మీదికి లడ్డు కాజా రోడ్డు వరకు గల డ్రైను, రెండుకి పూజ చేసుకోవడం జరిగింది. కార్యక్రమానికి హాజరైన వార్డు సభ్యులందరికీ, గౌరవ చైర్పర్సన్ గారికి, గౌరవ కౌన్సిలర్లకు, అధికారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, పని ఎటువంటి ఆటంకం లేకుండా వార్డు ప్రజలంతా సహకరించి పనిని విజయవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు కూడా తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తారు. పట్టణ అభివృద్ధి పనుల్లో భాగంగా ఈరోజు 34 వార్డుకి సంబంధించి డ్రైన్ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. 2 డ్రైన్లు 3 లక్షలతో ఒకటి, 4 లక్షలతో అంటే ఈ డ్రైన్కి సంబంధించి మెయిన్ రోడ్డు టవర్కి మెయిన్ సర్కిల్లో ఉన్న రోడ్డు చాలా పురాతనమైన డ్రైను. దీనికి సంబంధించి 23-24 వార్డుల నుంచి కూడా ఈ దీంట్లోకి నీళ్లు రావడం జరుగుతుంది. చాలా రోజుల నుంచి ఈ డ్రైన్లో నీళ్లు స్టాగ్నెట్ అయ్యి ఉండడం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండడం ద్వారా ఈ డ్రైన్ ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి
సీసీ రోడ్ కూడా ఉంది, త్వరలో అది టెండర్ అయింది. అక్కడ ఈ డ్రైన్ కంప్లీట్ అయిన తర్వాత దీంట్లో ఈ చిన్నగా గల్లీ ఉండడం ద్వారా దానికి వెహికల్స్ పోరాదనే ఉద్దేశంతో సీసీ డ్రైన్స్ మీద స్లాబ్ కన్వర్ట్ కూడా చేసుకోవడం జరిగింది. అది కూడా త్వరలో ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. తప్పకుండా ఇది త్వరలో పూర్తి చేయాలని వర్షాకాలం వచ్చేలోపు ఇది కంప్లీట్ అయినట్టయితే ఇక్కడి ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బంది ఉండదని